వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. కార్యసాధకుడు అనుకున్నది సాధించే వరకు ఏకాగ్రత దాని మీదే పెట్టాలి గనక విశ్రాంతి తీసుకోను అని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఈ వేగం చూశారు దేవతలు. అబ్బా అంటే హనుమంతుడు వెళ్తుంటూ ఊరికనే కాకుండా గమనించుకుంటున్నారు దేవతలందరూ. ఇలాంటి వింత వింత సంఘటనలు వాళ్ళకి ఎక్కడ కనబడతాయండి, అందుకే ఇప్పుడే వినియోగించుకుంటున్నారు చూస్తున్నప్పుడే. ఈయన ఇంత వేగంగా వెళ్తున్నాడు కదా, ఈయన ఎలా ఒక్కొక్కటి కార్యనిర్వహణ చూస్తాడో పరిశీలించాలని చెప్పి దాక్షాయని అంటే దక్షిణ పుత్రికగా పుట్టిన అమ్మవారి అంశంలో ఒకరైనటువంటి సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు. జగన్మాత యొక్క ఒక శక్తి విడ, అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస. సురస నాగమాత అని ఒక మాట అన్నారు. అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక నాగమాత సురస. ఆ నాగమాత వద్దకు వెళ్ళి, అమ్మ ఈ స్వామి రామకార్యం కోసం బయలుదేరిన మహానుభావుడు, అద్భుతమైన వాడు, చాలా వేగంగా వెళుతున్నాడు తల్లి, కొంచెం ఆయన కాసేపు ఆపుమ్మ అంటూ వీళ్ళు ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికను అనుసరించి ఈ సురస భీకర రూపం ధరించింది. నిజానికి అసలు ఈవిడ భీకర రూపం కాదు, ప్రస్తుతం మాత్రం భీకరమైన రూపం ధరించి హనుమంతుడికి అడ్డగా నిలబడింది. ఇక్కడ స్వామివారు చూసారు, ఏమిటా అని చూస్తున్నాడు. చూసినప్పుడు, బాబు ఎవరు నువ్వన్నది. అమ్మా నన్ను హనుమంటారు, రామకార్యానికి బయలుదేరుతున్నాను. ఇంతకీ నువ్వెవరమ్మా? నన్ను సురస అంటారు. మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలని, నిన్ను నేను మింగాలని దేవతలు కోరుకున్నారు కనుకనే ప్రవిశ ఇదం మమాననం. ఇదిగో నా నోరు లోపలికి వెళ్ళింది, ఇంతే. జాగ్రత్తగా విన్నారు కానీ నా నోట్లోకి వెళ్ళన్నది ఇంతే. వెంటనే స్వామి, అమ్మా నేను రామకార్యానికి వెళ్తున్నాను, ముందే సాధించరాని రిటర్న్లో ఈ ఆటలన్నీ ఆడుకుందాం అన్నాడు. తిరిగొచ్చాక ఈ బరులన్నీ ఆడుకొచ్చుగా ముందు కార్యం సాధించని అన్నాడు. వీల్లేదు. ప్రవిశ్య వదనం మే అద్య గంతవ్యం వానరోత్తమ వరయేష పురాదత్తో మమ ధాత్ర ఇది సత్వర. నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడే నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు హనుమ ఎలా చేస్తాడు? ఏం చేయాలి? ఎదురుగా కనబడే రాక్షసి అయితే పక్క తప్పుకో తోసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమెకు దేవత, దేవతలు పంపించారు. పెద్దవాళ్ళ విషయం, పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి. అక్కడ యుక్తిని చూపించాలి తప్ప శక్తిని చూపించకూడదు. వెంటనే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు ఆయన. నేను సిద్ధం అన్నది. పైగా హనుమంతుడు ఎంత ఉన్నాడో చూసింది, పెరిగిపోయాడు కదా చాలా, అంత తెరిచింది తన నోరు. అయితే మనకి కొన్ని రామాయణంలో ఈయన ఇంత అవ్వడం ఆవిడంత తెరవడం ఇది కనబడుతుంది, కానీ అవి తర్వాత సుందరకాండలో ఎవరు పెట్టేసిన శ్లోకాలు. పూర్వప్రతుల్లో ఆమె నోరు తెరిచింది అని మాత్రం ఉంది తప్ప ఎంత తెరిస్తే అనంత అయ్యాడు, అంత తెరిస్తే ఇంత అయ్యాడు, పిల్లల కోసం సరదాగా పెట్టారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఇది చెప్పకుండా వెళ్ళిపోతే అది చెప్పలేదే అని మీరు అంటారండి. అది లేదు కనుక నేను చెప్పలేదు. అసలు కథలో హనుమంతుడు ఎంత ఉన్నాడో అంత నోరు తెరిచింది, అది గమనించాడు. హఠాత్తుగా ఒక్కసారిగా సుసంక్షిప్యత్మనక్కాయం బభూవ అంగుష్ఠమాత్రక. ఊహాతీతంగా ప్రవర్తించడం అంటే ఇదండి. ఆయన అంత ఉంటాడని కూడా అంత నోరు తెరిచింది. ఆయన ఇంత ఏళ్ళు లోపల ప్రవేశించాడు. అందుకే భగవంతుడు ఇంత ఉంటాడని నువ్వు ఫిక్స్ అయిపోగానే ఎంతైనా కాగలడు తెలుసుకో. ఇక్కడ అనిర్దేశ్య వపు శ్రీమాన్. వెంటనే ఇంత వాడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాడు. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వు లోపలికి వెళ్ళమన్నాగా వెళ్ళాను, వచ్చేసాను, అయిపోయింది అన్నాడు. శభాష్ అన్నది ఇక్కడ. అత్యద్భుతం నాయన నువ్వు చేసిన పని. అర్థసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం. ఓ సౌమ్యుడా. సౌమ్య శబ్దం వేదాంతంలో బ్రహ్మవేత్తకు వాడతారు, తెలుసుకోండి. ఇక్కడ సౌమ్య శ్వేతకేతో అంటుంది చాందోగ్యం. అందుకు సౌమ్య నాయనా అనేది భౌతికార్థం చెప్పిన బ్రహ్మవేత్తకి సంబంధించిన మాట అది. సౌమ్య గచ్చ యథాసుకం. ఇష్టం వచ్చినట్టు వెళ్ళయ్యా, నిన్నెవడాపుతాడు. సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. తొందరగా సీతమ్మని రాముని దగ్గరికి చేర్చు. ఇది జగన్మాత ఒక అంశగా ఇచ్చిన ఒకానొక ఆశీర్వచనం. అంతేకాదు హనుమలో ప్రతివారు రామకార్యం కోసం తమ శక్తిని పెడుతూనే ఉన్నారు. మొట్టమొదటి పుట్టినప్పుడే దేవతలందరూ పెట్టారు.
స్వయంప్రభ తన తపశ్శక్తినిచ్చింది. ఇప్పుడు సురస ద్వారా ఒక దేవతాశక్తి హనుమంతుల్లో ప్రవేశించింది. కనుక హనుమంతుడు ఎన్ని శక్తులో చూడండి. మళ్ళీ హనుమంతుడు ఉత్సాహంగా బయలుదేరి పెడుతూ ఉన్నాడు ఇక్కడ. అది చూసి దేవతలు అబ్బాను మురిసిపోయారు. ఎందుకంటే దేవతలు ఒక మాట అన్నారు, ముహూర్తం విఘ్నమాచారా అని అడిగారు ఆవిడ్ని. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తారు వేత్తలు. హనుమంతుడి వేగాన్ని దేవతలు అంచనా వేశారు. ఈ వేగంలో వెళితే ఇతను లంకలో అడుగుపెట్టేటప్పుడు దుర్ముహూర్తం అవుతుంది సరిగ్గా. అందుకు కాసేపు ఇతన్ని ఆపితే ముహూర్తం విఘ్నమాచార, కాసేపు ఆపగలిగితే దుర్ముహూర్తం దాటిపోతుంది. అది అసలు విషయం అంటే దీని వెనకాల ఉన్నది అని చెప్తారు. బాగుంది. మొత్తానికి హనుమ మరొక గొప్పతనాన్ని చూపించాడు ఇక్కడ హనుమ ఏం చూపించాడు? మొదటి దానిలో ఏకాగ్రతని చూపించాడు. రెండవ దానిలో చూపించినటువంటి అంశము స్వామి యుక్తిని చూపించాడు. పెద్దవాళ్ళ దగ్గర బలాలు ఉన్నా ప్రదర్శించకూడదు. నాకు ఎలాగో బలం ఉంది కనుక పెద్దవాడు ఉంటే తోసేసిపోతారా? అక్కడ చాలా జాగ్రత్తగా వినయంగా జాగ్రత్త పడ్డాడు. దేవతా వాక్యాన్ని గౌరవించాడు, ఎదురుగా ఉన్న దేవతను గౌరవించాడు. అప్పుడు సురస తన అసలైన రూపంతో కనబడి హనుమను ఆశీర్వదించింది. ఆంజనేయ స్వామివారు అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆయన గమనం ఆగిపోయింది. ఎవరు పట్టినట్టు ఆగిపోయింది. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఎవరు పట్టారా అని చూశాడు. చూస్తే ఆకాశాన్ని ఎవరు పట్టలేదు. కిందకు చూశాడు. కిందన ఒక రాక్షసు ఉంది. ఆవిడెవరయ్యా అంటే హిరణ్యకశిపుడు చెల్లెలిట. ఎప్పటి హిరణ్యకశిపుడు అండి ఇక్కడ? అదే పాపీచురాయి అంటారు కదండి. కొందరు అంతే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరు పోయారు కానీ వీడు మిగిలిపోయింది. ఈవిడ్ని కొట్టడం దేవతల వల్ల కూడా కావట్లేదు. అక్కడ కూర్చుని అటు వెళ్ళేవన్నీ మింగుతూ ఉంటుందిట. ఓడలు కానీ ఇవి కానీ అదేవిడ పని. పైన చూశాడు ఆంజనేయుడు. ఓహో, సుగ్రీవుడు జాగ్రఫీ చెప్పేటప్పుడు చెప్పాడు ఇలాంటిది ఒకటి ఉంది ఇక్కడ అని. గుర్తుకొచ్చింది దానికి. అది పట్టింది ఎవరో పట్టాడు. దానికి ఉన్న మాయాశక్తి ఏమిటంటే ప్రతిబింబాన్ని పట్టి బింబాన్ని ఆపగలదు. అది ఇక్కడ అంటే నీడని పట్టి నిజాన్ని ఆపగలదు ఆవిడ. ఇక్కడ హనుమంతుడి నీడ పడుతోంది అక్కడ నీటి మీద. నీడని పట్టింది. నీడ పట్టగానే దాగిపోయింది. దానికి ఉన్న శక్తి అది. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే ఒక్కసారి విదిల్చాడు. ఆ పట్టు చాలకు విడిచిపెట్టింది. విడిచిపెట్టి బయటకు వచ్చి నోరు తెరిచింది. బాగుంది. ఆంజనేయ స్వామి వారు తెరిచిన నోట్లోంచి మొత్తం లోపలన్నీ పరిశీలించాడు. ఆవలిస్తే పేగులు లెక్కట్టారంటారు ఇదే. నోట్లోంచి మొత్తం చూశాడు. మర్మగ్రంథులను ఉన్నాయి ఇక్కడ, మర్మస్థానములు. ఆయుర్వేద ప్రకారంగా మన శరీరంలో మర్మస్థానాలు 12 ఉంటాయట. వాటిలో వేటికి దెబ్బ తగిలిన ప్రాణం ఉండదు. ఆమె మర్మస్థానాలు ఎక్కడున్నాయో పరిశీలించాడు ఆయన చక్కగా. మంచి అవకాశం ఇచ్చింది ఆవిడ నోరు తెరిచి. వెంటనే అనూహ్యంగా మళ్ళీ చిన్న రూపం ధరించి లోపలికి ప్రవేశించి ఆ మర్మగ్రంథులు ఛేదించి ఆమెను సంహరించి బయటకు వచ్చాడు ఆయన చక్కగా. ఆమె దగ్గర చూపించిన శక్తి, దుష్టురాలు అడ్డుకున్నప్పుడు శక్తిని చూపించాడు, దేవత అడ్డుకున్నప్పుడు యుక్తిని చూపించాడు. చూడండి ఇక్కడ. అందుకే కార్య సాధకుడు తనకొచ్చిన విఘ్నం ఎలాంటిదో పరిశీలించాలి. ఈ మూడింటిని ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మనం ఒక పని సాధించాలి అన్నప్పుడు ఒక్కొక్కడు ప్రేమ కూడా అడ్డుతుంది. అవునా లేదా? మనం వెళుతున్నప్పుడు అయ్యో కష్టపడతారేమో, ఎందుకండి ప్రస్తుతానికి ఆ పని మానేస్తే సరిపోలేదు అంటాడు ఎవడో ప్రేమగా. ఇదేదో బాగుందనో ఆనేస్తాం కదా. కనుక ప్రేమ కూడా విఘ్నం ఇస్తుంది. అంతేగా ఒకసారి పెద్దలు పరీక్ష పెట్టడానికి చెప్తూ ఉంటారు. అప్పుడు ఆగిపోకూడదు. అప్పుడు నువ్వు యుక్తిగా వెళ్ళాలి. ఒక నిజంగా దుష్టుడు వచ్చి అడ్డుపడతాడు. హనుమంతుడు 3 వచ్చే చూడండి. మొదట ప్రేమతో విఘ్నం వచ్చింది. చక్కగా కూర్చొనైనా ప్రేమ తీసుకోవాలి. రెండవది వచ్చేటప్పటికల్లా పరీక్షగా విఘ్నం వచ్చింది. మూడవది నిజమైన దుష్టత్వం వచ్చింది. అక్కడేమో ఏకాగ్రత చూపించి ప్రేమగానే బయటకు వచ్చేసాడు. ప్రేమతోనే తీర్చుకొచ్చాడు. ఇక్కడ దేవతని గౌరవంతో చక్కగా దాటుకొచ్చాడు. దుష్టురాల్ని శిక్షించి బయటకు వచ్చాడు. కనుక మొదట ఏకాగ్రతని చూపించాడు, రెండవది యుక్తిని చూపించాడు, మూడవది శక్తిని చూపించాడు. హనుమ దగ్గర పరిశీలించవలసిన అంశంలో ఇక్కడ ఎలా గమనించాలో చూడండి. ఇక్కడ అది హనుమ చూపిస్తున్నది. అందుకే దుష్టత్వం వచ్చినప్పుడు కనికరించకూడదు, దాన్ని తీసిపారేయాలి. ఇక్కడ ఎందుకు? కార్యప్రధానం, కార్యసాధకుడి దగ్గర ఉండవలసిన లక్షణం. దేవతలు అనుకుంటున్నారు అబ్బా ఒక 4 లక్షణాలు ఉంటాయి, అది ఎవడి దగ్గరున్నా వాడు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తున్నారు. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చండి. 4 points ఫర్ సక్సెస్. విజయానికి 4 సూత్రాలు చెప్తున్నారు ఇక్కడ దేవతలు. యస్య శ్వేతాని 4 వానరేంద్ర యథాతవా ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. 4 చెప్తున్నాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఈ 4 ఎవరికి ఉంటాయో వారు దేంట్లోనైనా విజయం సాధిస్తారు. ఇదేమైనా మంత్రం అనుకుంటున్నారా? దయచేసి ఏదో పురాణం చెప్తున్నారు, ఇది వింటే పుణ్యం వస్తుంది అనుకోవద్దు. ఇవి నిజానికి ప్రతి వ్యక్తికి పనికొచ్చేవి 4. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇవే మంత్రాలు కావండి, కానీ ఇవే మంత్రాలు. ధృతి అంటే నిలుకడ. తెలుగులో చెప్తున్నాను. దీనికి ధైర్యం అని కూడా అంటారు. నిలుకడ. ఒకటి మనం సాధించదలుచుకుంటే లక్ష్యం అందే వరకు నిలబడి ఉండాలి దాని మీద. అది స్టాండ్ అవ్వడం ఉంటాం కదా, దానికి ఫిక్స్ అయి ఉండాలి, నిలబడి ఉండాలి, ఎప్పుడూ సడలిపోకూడదు. ఆ నిలుకడని ధృతి అంటారు. రెండవది దృష్టి అనేది మళ్ళీ 2 రకాలుగా చెప్పాలి. దృష్టి అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత.
అంతేకాదు దృష్టికి మరొక అర్థం విజన్. విజన్ కూడా అంటే ఒక పని చేస్తున్నాం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా ఈ పని దాని పరిపూర్ణమైన దశలో ఎలా ఉంటుందో ముందు విజువలైజ్ చేయాలి, దానికి తగ్గట్టుగా పని చేయాలి ఇక్కడ. కనుక దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ అండ్ విజువలైజేషన్, విజన్ అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ధృతి దృష్టి, మొదటి స్టెబిలిటీ, రెండవది కాన్సన్ట్రేషన్ లేదా విజన్, ధృతి దృష్టి, మూడవది మతి. మతి అంటే నాలెడ్జ్ అబౌట్ ద వర్క్. ఏ పని చేయబోతున్నావో ఆ పనికి సంబంధించిన తెలివితేటలు సంపూర్ణంగా ఉండాలి. అందుకని ఏదో మొదలెట్టాను కానీ నాకు ఏం తెలియదండి అంటే మహాప్రమాదం. డాక్టర్ గారు వచ్చారు, కత్తి పట్టుకున్నారు, ఏంటండి ఆపరేషన్ చేస్తున్నారంటే ఏదో స్టార్ట్ చేస్తాను, దేవుడి మీద భారం అంటే భయం వేస్తుంది మనకి. ఇక్కడ తాను చేసే పని ఏమిటి తను సంపూర్ణంగా తెలియాలి. అదే ప్లానింగ్ అండ్ నాలెడ్జ్, ఈ రెండు కూడా మతి. ఇక తర్వాత చెయ్యగలిగే సమర్థత ఉండాలి, కెపాసిటీ. అది నాలుగవది దాక్ష్యం. చూసారా 4 పాయింట్స్: ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. కాలేజీల్లో పిల్లలకి చెప్పాల్సినటువంటి పాఠం కూడా మనం ఆధ్యాత్మిక ప్రవచనంలో చెప్పుకుంటున్నామంటే బ్రతుకులో ప్రతివారికి పనికొచ్చే అంశం అందిస్తోంది మన ఆధ్యాత్మికమైన రామాయణ గ్రంథం అని తెలుసుకోండి. ధృతిర్ మతిర్ దాక్ష్యం. వీళ్ళు స్వకర్మసు నసీదతి, వాళ్ళు ఏ పనిలో చెడిపోరు. ఇది చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు తప్పకుండా అనుకున్న సాధిస్తారు అంటున్నారు హనుమంతుడిని చూసినటువంటి దేవతలు. ఆ తర్వాత ఆంజనేయుడు క్రమంగా అలా వెళుతూ లంకలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ పర్వతం కనబడింది, త్రికూట పర్వతం. దాని మీదకి వచ్చి వాలేడు. ఎలా వాలుతున్నాడో చూడండి. ఒక్కసారి ఆయన అంత పెద్దగా ఉన్నాడు కదా, దభీమనొచ్చి వాలితే లంకంతా కదలబడాలి. కానీ ఎవరికి వచ్చినట్టు కూడా తెలియదు, అలా వాలేడు. ఇక్కడే హనుమంతుడు అనిమా మహిమ గరిమ లఘిమ ఎలా చూపిస్తున్నాడు. ఇంతవాడు అంతవడం అనేది ఒక సిద్ధి, అది అనిమా మహిమ. కానీ అంతవాడే ఇంటూ కూడా తేలిగ్గా ఉన్నాడు, ఫెదర్ వెయిట్. ఇంత ఉన్నా బరువుగా ఉండొచ్చు, అంత ఉన్నా తేలిగ్గా ఉండవచ్చు. ఇవన్నీ కూడా అష్టసిద్ధులు ఎవరికి వశంలో ఉంటాయో వారు చేయగలరు. హనుమ దగ్గర అష్టసిద్ధులు సహజంగా ఉన్నాయి, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇంతవాడు అంతవడంలో అనిమా మహిమ చూపించాడు. ఇప్పుడు అంత ఉన్న తేలిగ్గా ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఎగిరేటప్పుడు బరువుగా ఉన్నాడు, ఇక్కడ వాలేటప్పుడు తేలిగ్గా వాలాడు. లేకపోతే ఆ వాలిన దానికి అక్కడ కొంతమేర కొండ కాస్త కదిలిందే తప్ప లంకకి ఏం కాలేదు. అలా వాలేడు ఆయన. ఎలా వాలేడు అంటే చూపిస్తున్నారు. సచారు నానావిధ రూపధారి పరం సమాసాధ్య సముద్ర తీరం పరైరసక్ష ప్రతిపన్న రూప సమీక్షితాత్మా సమవేక్షితార్థ. క్రమంగా దిగి తన రూపాన్ని కూడా తగ్గించుకుని అక్కడి నుంచి గమనిస్తున్నాడు లంకన పై నుంచి, కొండ శిఖరంపై ఉండి చూస్తున్నాడు. ఇక్కడ హనుమంతుడి గురించి వాల్మీకి ఇచ్చిన మాట సచారు నానావిధ రూపధారి. అనేక రూపాలు ధరించగలిగేటటువంటి హనుమ, ప్రతి రూప అందము. అందుకే సచారు నానావిధ రూపధారి అన్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి హనుమంతుడు మంత్రమూర్తులు ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని సూచనగా తెలియజేస్తున్నాడు వాల్మీకి. అందుకే హనుమంతుడి మూర్తుల్లో వందే వానర నారసింహ కగర క్రోడాశ్వ అన్నీ చూపిస్తున్నాడు వాల్మీకి. జాగ్రత్తగా మీరు రామాయణం చూస్తే కనబడుతుందండి. హనుమంతుడు ఎగరడానికి సిద్ధపడ్డప్పుడు కూడా ఆ నోరు తెరిచి గాలి పీల్చి ఎగురుతున్నాడన్నారు. అప్పుడు ఎలా ఉన్నాడంటే అంతవరకు ఒక గుహలో ఉన్నటువంటి సింహం ఆకలితో బయటకు వచ్చి ఆవలించినట్లుగా ఆంజనేయ స్వామి కనబడుతున్నాడని వర్ణించారు. అంటే హనుమంతుడు సింహాన్ని చూపిస్తారు, హనుమంతుడిలో గరుత్మంతుడిని చూపిస్తారు. ఇలా హనుమంతుల్లో ఏ ఏ అంశములు దాగి ఉన్నాయో అవి మంత్రమూర్తులు. వాటినే మనం పంచముఖాంజనేయం, దశముఖాంజనేయం మీ ఇష్టం. హనుమంతుడిలో ఉన్న రకరకాల శక్తులే రకరకాల దేవతామూర్తులుగా కనబడుతున్నాయి. అది సుందరకాండలో కనబడుతున్న అద్భుతం. మొత్తానికి లంకకి చేరినటువంటి వాడు త్రికూటం అనే కొండపై నిలబడి అప్పుడే వచ్చేసారా అనుకుని వెనక్కి తిరిగి చూశాడు. 100 యోజనాలంటే ఇంతేనా అనుకున్నట్ట. ఇలాంటి మరో 10 దాటేస్తాడు. ఆయనకి ఏమన్నది అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి. అమ్మయ్య అని కూడా అనుకోలేదు అండి ఆయన. అంటే కనీసం నిట్టూర్పు కూడా లేదు, అంత హాయిగా నిలబడి చుట్టూ చూశాడు. అంటే అలసట కూడా లేదు ఆ స్వామివారికి. అనిశ్వసన్ నిట్టూర్పు లేదు, నగ్లాని మధిగచ్చతి అలసట లేదు, అంత తేలిగ్గా అక్కడ నిలబడి చూశాడంతే. వాడు తర్వాత 100 యోజనాలంటే ఇంతేనా అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు లంకని పరిశీలిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషన్ చూడండి ఆయన ఇక్కడ. సీతమ్మ ఎక్కడుందా అని మాత్రమే కాదు, ఇప్పుడు ఈ లంక ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే పటిష్టమైన రక్షణ వ్యవస్థతో ఉన్నది ఇక్కడ ఈ లంక అంతా కూడా. ఎక్కడికక్కడ బార్డర్ల దగ్గర కానివ్వండి, అదేవిధంగా నగరంలో కానివ్వండి, రాజధానిలో కానివ్వండి, అనేక మంది యోధులు బలమైనటువంటి ఆయుధాలు ధరించి వెడుతున్నారు. రక్షణ వ్యవస్థ అంత గొప్పగా ఉన్నది. ఎవడైనా మంత్రశక్తితో కానీ దాడి చేస్తే ఆ వచ్చినటువంటి వాటిని అడ్డుకోవడానికి కొందరు మంత్రవేత్తలు చేతుల్లో దర్భలు పట్టుకు తిరుగుతున్నారని చెప్పాడు. చూడండి, ఇది ఒక రహస్యం.
దర్భలు పట్టుకు తిరుగుతున్నారు. అంటే ఒక్కొక్కప్పుడు మనకు తెలియకుండా దుష్టశక్తులు మన మీదకి వస్తాయి. అవి మనకు తెలియవు, కానీ మంత్రశక్తితో వాటిని ఎదుర్కోవచ్చు. తన లంకకి ఏ దుష్టశక్తి రాకుండా ఉండడం కోసం కొందరు మంత్రవేత్తలు అక్కడ దర్భల పట్టుకు తిరిగేటట్టు ఏర్పాటు చేశారు రావణాసురుడు. ఎందుకంటే మంత్రవేత్త కనుక. అంటే భౌతికంగా రక్షణ చేస్తున్నారు, మంత్రపూర్వకమైన రక్షణ కూడా ఉన్నది. ఇదంతా చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇది దాటి రావడం అనేది మహా కష్టమైన అంశము. ఇప్పుడు నేను ఎన్ని జాడలు తెలుసుకుని వెళ్ళినా మొత్తం అందరూ యుద్ధం చేయడానికి ఇక్కడ రాగలరా, ఇది ఆలోచిస్తున్నాడు ఆంజనేయుడు. మొత్తం ఒకవేళ రాగలిగితే నలుగురే రాగలరు ఇక్కడికి. ఒక అంగదుడు, నీలుడు, నేను, సుగ్రీవుడు, మేము నలుగురం తప్ప ఇతరులు లంకలో ప్రవేశించలేరు. నేను కూడా ఇప్పుడు నా అసలు రూపంతో వెళ్ళలేను. ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. కాస్త చీకటి పడ్డాక నేను రూపాన్ని తగ్గించుకోవాలి. ఆ రూపం లక్ష్యాలక్షేణ రూపేణ, కనబడిన రూపంతో తిరగాలి నేను ఇక్కడ. అంతేగాని కనబడుతూ వెళ్ళానా ఒక ప్రమాదం, కనబడకుండా వెళ్తే ఏమీ చూడలేను నేను. కనుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా వెళ్ళాలి. దానికి ఇంకా ప్రవేశించవలసిన సమయం ఇంకా రాలేదు అని చూస్తూ ఆయన సూర్యాస్తమయం వరకు పరిశీలిస్తున్నాడు మొత్తం లంకని, దాని వ్యవస్థని. ఎందుకంటే నిజమైన కార్యసాధకుడు ప్రతి క్షణం ఎలర్ట్గా ఉంటాడు. చూడండి ఇక్కడ తన ప్రభువుకి ఏది చేస్తే హితమవుతుందో అనేది ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ నువ్వు చెప్పేవిగా సీతమ్మను చూడమని చూసి వచ్చేసాను అని ఒక పోస్ట్ మ్యాన్లో వెళ్ళి రావడం కాదు. ఇక్కడ ఎన్ని రకాలుగా ఆలోచించాలి, అన్ని కోణాల నుంచి ప్రభువు కార్యం పూర్తి చేయాలి. అదే దూత యొక్క గొప్ప లక్షణం. కార్యసాధకుడు అనేవాడు అనేక యాంగిల్స్లోంచి వెళ్తాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినటువంటిది. ఆ ఏకాగ్రత ఎంత ఉన్నది, అన్ని కోణాలను చూడడం ఎంత ఉన్నదో చూడండి ఇక్కడ. అలా గమనిస్తూ చీకటి పడే వరకు, అంటే సూర్యుడు అస్తమించే వరకు కాలక్షేపం చేశాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పుషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన. పురుషదంశక మాత్ర సన్ అంటే ఒక పిల్లి అంత ప్రమాణంలో మారిపోయాడు అన్నారు. ఒక పిల్లి అంత పొడగరితనం అంతే. ఆ మాత్రంగా శరీరాన్ని తగ్గించుకుని స్వామివారు లంకలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడి ఆ కొండ దిగి వస్తూ ఉంటే ఒక్కసారిగా కస్త్వం అనే మాట వినబడింది. అంటే ఎవడరా నువ్వు అన్న మాట వినబడింది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. నీ ప్రాణాలు పోకముందే చెప్పు, ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాట వినబడింది. తలెత్తి చూశాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కిష్కింధలో గొప్ప గౌరవం ఉండేది. మంత్రి కదా, ఏకవచన సంబోధన ఎవడూ చేయలేదు. అలాంటి వాడికి ఒకసారి ఎవడరా అంటే ఎంత పౌరుషం వస్తుందండి. ఇక్కడ తలెత్తి చూశాడు. ఇక్కడ కానీ అనువుగాని చోట అధికులమనరాదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఊరు పేరు తెలియనటువంటి చోట ఏం చేస్తాడైనా, అలాగని చేతకాని వాళ్ళు ఊరుకుంటాడా? ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా చూడాలి. అన్ని చోట్ల నా బలవండి అని చూపించకూడదు. ఇది తెలియాలి. ఇక్కడ హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి. కాస్త ఒక దగ్గర తగ్గినంత మాత్రాన మనకేదో అహంకారం పోయిందని గిలగిల్ల ఆడక్కర్లేదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఆవిడ్ని చూసి ఎవరమ్మా నువ్వు అన్నాడు. ఇక్కడ నేనా, ఈ లంకా నగర అధిదేవతనే అంది. ఒక నగరానికి ఒక పట్టణానికి కూడా దేవతలు అంటారు. వీటిని మనం గ్రామదేవత, నగర దేవత అని చెప్తాం. ఈ లంకానగర అధిదేవతని నేను. నా అనుమతి లేనిది నువ్వు లోపలికి వెళ్ళలేవు సుమా. నేను చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉన్నాను. నన్ను పాలించే రావణుడికి దెబ్బతీసే ఇతరులు ఎవరు లోపలికి వెళ్ళినా నేను పట్టేస్తాను వాళ్ళని. అందుకు నేను పట్టాను, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అంటే, ఏం లేదమ్మా, నేను కేవలం ఈ లంక ఎంత అందంగా ఉందో చూద్దామని వచ్చాను. చాలా విన్నాను దీని గురించి. ద్రక్ష్యామి నగరీం లంకాం సట్టప్రాకార తోరణాం వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. లంక గురించి చాలా గొప్పగా విన్నానమ్మా, అత్యద్భుతమైన నగరం అని, మంచి తోటలు ఉన్నాయని. ఇవన్నీ కాస్త చూసి వెళ్ళిపోదామని వచ్చాను, టూరిస్ట్లా వచ్చాను అంతే. చూసి వెళ్ళిపోదామని వచ్చానమ్మా అంటే, ఓ దుర్బుద్ధి, నువ్వు లోపలికి ప్రవేశించలేవు సుమా అన్నది. ఇక్కడ వెంటనే ఎందుకు అంటే చూడ్డానికి వీలు లేదండి. అంటే అంతటి రాజధాని మరి ఎవ్వరు చూడకయున్న గొప్ప ఏమంతగా కట్టుకోవలేను అన్నాడు. ఇక్కడ ఎవరు చూడని దానికి ఎందుకు అంత కట్టుకోవడం అన్నాడు నేను. ఇక్కడ వెంటనే కోపంగా చూసిందండి. రెప్పలల్లార్చి చూస్తున్నట్ట. ఆ రెప్పలల్లార్చి చూడడానికి విశ్వనాథ వారు ఎంత గొప్పగా చెప్తున్నారు. పొయిట్రీ అండి. అరటి పూబొమ్మలకు పైని దొరలువోని డిప్పలైనట్టి వగు కను రెప్పలార్చే. ఎంత అందమైన తెలుగు పద్యం ఇచ్చారో. తెలుగు అంటే ఏంటో తెలుసు కదా, తెలుగు వారికి అర్థం కానిది అన్నాడు ఆయన. ఎలా ఉన్నాయా కనురెప్పలు అంటే, అరటి పూబొమ్మలకు పైని దొరలువోని డిప్పలైనట్టి వగు కను రెప్పలార్చి. అరటి పువ్వు చూస్తారు కదా, ఒక్కొక్క డిప్ప తీస్తూ ఉంటే డిప్పలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట కనురెప్పలు. అంటే ఎరుపు పసుపు రంగుతూ ఉన్నాయి ఆంజనేయ స్వామి. అలా చూసేట అక్కడ ఆ దృశ్యం అలా ఇస్తున్నాడంటే. ఇక్కడ రెప్పలార్చి చూడని దాన్ని కట్టుకోవడం ఎందుకు అన్నాడు.
వెంటనే మితిమీరిపోతుంది కూతి అని చెప్పి తతస్స కపిశార్దూలం వెంటనే చేసిన పని ఏమిటయ్యా అంటే తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత ఒక పెద్ద అరుపు అరిచి అరచేత్తొక్కడు కొట్టింది హనుమంతుని. ఏదో పిల్లిలా కనబడుతున్నాడని చెప్పి తక్కువ అనుకుంటుందా? అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ ఒక సింహంలా గర్జన చేసి తన ఎడమ పిడికిలు బిగించాడు. పిడికిలు ఎలా బిగించాడో బొమ్మ కట్టేలా చెప్తున్నాడు వాల్మీకి. తత సంవర్తయామాస వామహస్తస్య సౌంగుళీ ముష్టినా విజిగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. మహాకోపంతో హనుమ ఎడమ చేతి పిడికిల్ని బిగించి ఒక్కడు కొట్టాడు. జాలిగా అన్నాడు, ఎందుకంటే గట్టిగా కొడితే చస్తుంది, అందుకే చచ్చిపోకుండా కొట్టేట ఆయన. ఇక్కడ స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయం కృత. అయ్యో పాపం ఆడకూతురు దెబ్బతింటుందని చెప్పి అలా గుద్దాడంతే. వెంటనే దభీమని కింద పడింది ఆమె. కింద పడి ఒక్కసారి లేచి నమస్కారం చేసి ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి స్వామి అనుగ్రహించు, రక్షించు. నాకు బ్రహ్మగారు ఒక మాట చెప్పారు, నాకు ఈ రాక్షస పాలన ఎంతకాలం అని అడిగితే ఒక వానరుడు వచ్చి దెబ్బతీస్తాడు, అప్పుడు ఆ రాక్షస పాలన అంతమైనట్టే అని తెలుసుకోని చెప్పాడు. ఆ మంచి రోజు వాళ్ళు వచ్చింది, చాలా సంతోషం అంటూ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. అందరికీ పనికొచ్చి ఒక మహామంత్రం ఇక్కడ ఉన్నది. ఈ వాక్యం రామాయణంలో ఉన్నది. చిత్రం ఏంటంటే హనుమన్ మంత్రశాస్త్రంలో ప్రతివారికి పనికొచ్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి. బీజాక్షరాలతో ఇవి ఉన్నవి, గురూపదేశంతో తీసుకునేవి కొన్ని ఉన్నాయి. అలా కాకుండా తెలుసుకుని చేసుకోదగ్గ మంత్రాలు కొన్ని ఉన్నాయి. మానసిక రోగాలు పోవడానికి, మనస్సుకుండా దుఃఖం పోవడానికి ఒక మంత్రం ఉంది, హనుమన్ మంత్రం. ఆ మంత్రంలో మొత్తం 2 వాక్యాలు ఉంటాయి. 2వ వాక్యం ఇది, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. దీన్ని బట్టి సుందరకాండలో హనుమన్ మంత్రాలు ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ కథలా వినడం కాకుండా శ్రద్ధగా వింటే ఇది తెలుస్తున్నది. ఇక్కడ మొట్టమొదటి వాక్యం దీనిలో మంత్రంలో ఏముందో తెలుసుకుంటే సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇది అక్కడ కలుస్తుంది. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఈ ప్రసీద సుమహాబాహో మాట దేవతను ఉద్దేశించే భక్తుడు అన్నట్టే ఉంటుంది చూడండి. ప్రసీద సుమహాబాహో, ఓ మహాబాహు హనుమ, నా పట్ల నువ్వు ప్రసన్నుడివి కా, అనుగ్రహించు. త్రాయస్వ, నన్ను రక్షించు. హరిసత్తమ, ఓ వానర శ్రేష్ఠ. ఇది నిజంగా లంకిణి అంది అన్న మాట మనం మర్చిపోతే మనము కూడా అనుకోవచ్చు. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ, ఓ హనుమా, నా ఎడల ప్రసన్నుడవై నన్ను రక్షించు. ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే అనుగ్రహించాడు. అప్పుడు హనుమకు నమస్కారం చేసి, స్వామి నిన్నాపేవాడెవడయ్యా, యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథాసుఖం ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర. లంకలో హాయిగా ప్రవేశించు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. చెప్పకపోయినా ఆ పనే చేస్తాడు ఆయన, కానీ చెప్పి మర్యాద దక్కించుకుందంతే ఇక్కడ. అప్పుడు హనుమ ఎడమ పాదం పెట్టి లోపలికి వెళుతున్నాడు అన్నారు. ఇది చాలా తెలుసుకోవాలండి. ఇక్కడ అద్వారేణ, ముఖద్వారంలోంచి వెళ్లకుండా వేరేగా వెళుతున్నాడు ఆయన. ఎందుకంటే శత్రువుల నిలయంలోకి ముఖ్యద్వారంలోంచి వెళ్ళకూడదు, కుడి పాదం పెట్టి వెళ్ళకూడదు. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లోకి ఎవరైనా పాదం పెట్టేటప్పుడు ఏ పాదం పెట్టాడో చూడండి. ఇక్కడ శత్రువుల ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, శత్రువుల కోటలోకి వెళ్ళేటప్పుడు, శత్రువుల నగరంలోకి వెళ్ళేటప్పుడు ఎడమ పాదం ముందు పెట్టాలి, పెడితే వాళ్ళకి నాశనం. అలాగే మన ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు కుడి పాదం పెట్టాలి, తెలుసుకోండి. ఇక్కడ మనమైనా సరే కుడి పాదం పెట్టి వెళ్ళాలి. మన ఇంట్లోకి ఎవరు వచ్చినా మనం ఆ పని చేయాలి. మనం కూడా ఇంకెవరింటికి వెళ్ళినా అందరి క్షేమం కోరుకోవాలి కనుక కుడి పాదం పెట్టాలి, తెలుసుకోండి. కేవలం కొత్త కోడలు మాత్రమే కాదు. అందుకే చక్రేత పాదం సవ్యంచ శత్రువుణాం సతు మూర్ధని. పాదం ఎలా పెట్టాడంటే లంకలో మొదటి పాదం పెట్టినప్పుడు శత్రువు నెత్తి మీద పెట్టాడు. ఇక్కడ పెట్టి హనుమ లంకలోకి ప్రవేశించాడు.